పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన విద్య బోధిస్తే విద్యార్థులకు భవిష్యత్ బంగారమయమవుతుంది. ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజాసేవ చేయడానికనే చేతల్లో చూపిస్తున్నారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు. మన బడి మన భవిష్యత్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన నారా లోకేష్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. నేడు రాష్ట్రం విద్యాపరంగా దేశానికి ఆదర్శంగా నిలవబోతుంది అధ్యక్ష. జీవో నంబర్ 117 రద్దుతో పాఠశాల విద్యకి ఊపిరి పోయిపోతున్నారు అధ్యక్ష. ప్రతి శనివారము నో బ్లాక్ డే పెట్టిన లోకేష్ గారికి సభ ద్వారా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా మనకి ఎన్నో బిల్డింగ్స్ మనకి సగంలో ఆగిపోయినాయి అధ్యక్ష. కాబట్టి త్వరగా మన బడి మన భవిష్యత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి భావితరాలకు భవిష్యత్తు అందించాలని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఆ రోజు చెట్లు నాటడంపై చెట్లు పెంపకంపై కొంత సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవడం కూడా గొప్ప విషయం అధ్యక్ష. పాఠశాల స్థాయిలో మన విద్యను అందించడంపై తమిళనాడు, కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర ప్రత్యేక దృష్టి పెట్టారు అధ్యక్ష. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మహారాష్ట్రలో మజీ శిక్వాన్ అనే కార్యక్రమం కింద, ఢిల్లీలో శిక్షా జాగ్రత్త అభియాన్ ద్వారా పాఠశాల ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ మనము స్కూల్స్లో అధ్యక్ష ఈ మనబడి మన కార్యక్రమంలో మనము పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేశాము. అదేవిధంగా స్కూల్ కమిటీస్ వేశాము, అన్నీ వేశాం. కానీ అక్కడ ఆల్రెడీ ఉన్న టీచర్సు ప్రాపర్గా వాళ్ళు శిక్షణ వాళ్ళకి కూడా కొంచెం మనం శిక్షణ ఇవ్వగలిగితే, ఎక్కడో మారుమూలు ఉన్న స్కూల్స్లో ఉన్న టీచర్స్ అయితే అసలు వాళ్ళకి సబ్జెక్ట్ అనేది ఏమీ లేదు అధ్యక్ష. ఎలా అపాయింట్ చేస్తున్నారో కూడా తెలియటం లేదు అధ్యక్ష. పోనీ మనం ఇచ్చాం కాబట్టి వాళ్ళకి అందరికీ కలిపి ఏదైనా అదే మనకి ఉపాధ్యాయులకి అధునాత టెక్నాలజీపై శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మీ ద్వారా గౌరవనీయ మంత్రివర్యుల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా 2027 నాటికి మా కోవూరు నియోజకవర్గంలో ఎన్నో పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. వాటన్నిటికీ కూడా ఆగిపోయినాటి కంప్లీట్ చేయగలిగితే, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు జిల్లాలో అన్ని దగ్గరల కన్నా మా నియోజకవర్గంలో చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఎన్నో ఆగిపోయిన బిల్డింగ్స్ని అందరూ ఒక తరగతి గదిలో ఇరుకొని ఉంటున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.